హాయ్ అండి, అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. నేను ఈ వీడియోని పోస్ట్ చేసే టైంకి అందరూ గుడికి వెళ్ళి వచ్చి ఇంట్లో కూడా పూజ అది కంప్లీట్ చేసుకొని రెస్ట్ తీసుకుంటూ ఉంటుంటారు కదా. నేను ఈ వీడియోలో పూజ ఏ టైం వరకు కంప్లీట్ చేశాను, టెంపుల్కి ఎప్పుడు వెళ్ళాను, ఏ టెంపుల్కి వెళ్ళాను, ఏ టైం వరకు వెళ్ళాను అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి. ఇవాళ పంచాంగం ప్రకారం అయితే బ్రహ్మముహూర్తము 5 గంటల 2 నిమిషాల నుంచి 5 గంటల 54 నిమిషాల వరకు బ్రహ్మముహూర్తం ఉంది. నార్మల్గా మనకి లొకేషన్ బట్టి బ్రహ్మముహూర్తం అనేది మారుతూ ఉంటుంది. ఎందుకంటే సూర్యోదయం ఒక్కో ప్లేస్లో కొంచెం తొందరగా కొంచెం లేటుగా అవుతుంది కదా, దాన్ని బట్టి బ్రహ్మముహూర్తం టైమింగ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. అలా నేనున్న ప్లేస్ని బట్టి మాకు ఇక్కడ బ్రహ్మముహూర్తం మార్నింగ్ 4:36 నుంచి 5:26 మధ్యలో అయితే బ్రహ్మముహూర్తం ఉంది. నేను నైటే అనుకొని అలారం ఫిక్స్ చేసుకొని మరీ పడుకున్నాను. 3:30 వరకు లేవాలి, ఇంట్లో పని అంతా అయ్యేసరికి ఎలాగో మనకు 1 అవర్ అయినా పడుతుంది కదా, ఇంట్లో పని చేసుకొని దీపారాధన చేసుకోవాలి. ఎందుకంటే నాకు ముందు రోజు ఇల్లంతా క్లీన్ చేసుకున్నా కానీ మళ్ళీ ఏదైనా పండగ కానీ ఏదైనా పూజ చేయాలంటే కంపల్సరీ ఆ రోజు కూడా మార్నింగ్ ఇల్లంతా క్లీన్ చేసుకొని, అంటే ఇంట్లో తడిగుడ్డ పెట్టుకొని పూజ చేసుకోవడం అలవాటు. సో ఎలాగైనా 1 అవర్ పడుతుంది కదా అని చెప్పేసి 3:30 వరకే నేను లేచాను. అలారం పెట్టుకొని అలారం కన్నా ముందే లేచి కూర్చున్నాను. అలా లేచాను కాబట్టి నాకు ఇన్ టైంలో పూజ చేసుకోగలిగాను. లేచి ఇల్లంతా క్లీన్ చేసి తడిగుడ్డ పెట్టేసి బయటంతా కడిగి ముగ్గేసి ఫ్రెష్ అయిపోయేసరికి టైం వచ్చేసి ఆల్మోస్ట్ 4:30 అయింది. నేను ఎలాగూ నైటే పూజకు కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నేను బ్రహ్మముహూర్తంలో అయితే దీపారాధన చేయగలను, అంటే టైం ఉండింది. ఇక్కడ ముందు రోజే పటాలు అవి క్లీన్ చేద్దామంటే నిన్న మంగళవారం వచ్చింది కదా, చేయకూడదని చేయలేదు. ఇవాళ అయితే క్లీన్ చేసుకొని మనకి పటాల కింద ఒక మంచి క్లాత్ అయితే వేయాలి కదా, దేవుడు పటాలు అలాగే పెట్టకూడదు అంటారు కదా, క్లాత్ అది వేసి దాని మీద అక్షంతలు వేసి పటాలు అయితే పేర్చుకున్నాను. ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే నాకు పర్సనల్గా ఒకటి అనిపించింది. పూజా విధానంలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. అంటే ఇంట్లో వాళ్ళు కాదు, బయట వాళ్ళు. లేదు, మనకి ఇంట్లో కంటిన్యూగా ఎలా అయితే పూజ చేసుకుంటారో అలా చేయడంలో, అంటే వాళ్ళు మనకి ఇలా చేయాలి అని చెప్తే అలా చేసుకోవాలి, తప్పు లేదు అది. కానీ బయట వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు కదా. ఒకరు ప్రసాదాలు అవి పెట్టిన తర్వాత కొట్టెంకాయ కొట్టిన తర్వాత హారతి ఇవ్వాలని ఇలా చెప్తూ ఉంటారు వేరువేరుగా. సో అలాంటివన్నీ పాటించాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఏదైనా ఆచారం కంటిన్యూలో ఉంది అంటే అదే చేసుకుంటూ పోవాలి. లేదు మనకు అసలు తెలియదు అంటే మాత్రమే ఎవరైనా ఒక్కరు చెప్పింది ఫాలో అయితే అర్థమవుతుంది. అందరూ చెప్పింది ఫాలో అవుతూ ఉంటే మనకి ఏది అర్థం అవ్వదు, ఏది చేసినా సాటిస్ఫై అవ్వమన్నమాట. అలా ఉండకూడదు, అలా చేసి ఉండకూడదు, ఇలా చేయాలేమో ఇలా చేయకూడదేమో అని చెప్పేసి ఉంటుంది. అలా కాకుండా మనకి ఇంట్లో పెద్దవాళ్ళు ఎలా అయితే చేసుకుంటారో అలా చేసుకోవడంలో తప్పు లేదు. అలా కాదు అసలు మనకు తెలీదు అంటే ఎవరినో ఒకరిని ఫాలో అవ్వచ్చు, ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పింది ఫాలో అవ్వచ్చు. ఇక్కడ నేనైతే 365 ఒత్తుల్ని ఉసిరి దీపాలని కూడా దేవుడి పటాల ముందే వెలిగిస్తున్నాను. ఎందుకంటే మాకు బయట తులసి చెట్టు పెట్టుకునే అంత స్పేస్ లేదు, కొద్దిగానే ఉంటుంది బాల్కనీ. ఆ బాల్కనీలో పెట్టుకోవచ్చు కానీ ఎక్కువగా తిరుగుతూ ఉంటారు అందరూ బయట. సో అలా తొక్కుల్లో పెట్టుకోవడం కన్నా పెట్టుకోకపోవడమే మంచిది అనిపించింది నాకు పర్సనల్గా. అందుకని బయట తులసమ్మనైతే పెట్టలేదు. అందుకే నేను ఇక్కడ ఇంట్లోనే దేవుడి పటాల ఎదురు నిన్న తులసి ఆకు ఇంకా ఉసిరికాయలు ఇవన్నీ తెచ్చాను కదా, వాటితోనైతే నేను పూజ ప్రశాంతంగా చేసుకుంటున్నాను. మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే నాకు అనిపించింది నేను చెప్తున్నాను. మనం పూజ ఎంత ప్రశాంతంగా చేసుకుంటున్నాము అన్నది ఇంపార్టెంట్, అంతేకాని హడావిడి గందరగోళం ఆర్భాటాలు లేకుండా పూజ చేసుకోగలగాలి. మెయిన్ మనకి కార్తీక మాసంలో విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి కూడా పూజ చేస్తారు. అందుకని నేను పరమాన్నం కూడా చేశాను. ఇక్కడ ప్రసాదం పెట్టి టెంకాయ కొట్టే క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇంట్లో 5:30 వరకు పూజ కంప్లీట్ అయిపోయి నేను 6 వరకు టెంపుల్కి వచ్చేసాను. గుళ్ళో దీపం పెట్టాలంటే మాత్రం 3:30 to 4 వరకు వస్తేనే కొంచెమైనా ప్లేస్ ఉంటుంది, లేకపోతే కూర్చోడానికి కూడా అస్సలు ప్లేస్ ఉండదు. శివాలయంలో చాలా రష్ ఉంటుంది కానీ దర్శనం చాలా బాగా అయింది. తర్వాత వెంకటేశ్వర స్వామి గుడికి కూడా వెళ్ళాను, అక్కడ ప్రశాంతంగా కూర్చోడానికి అయితే ఉంది. నాకైతే మార్నింగ్ పూజ ఇలా కంప్లీట్ అయింది. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.